సంతోష్, మా నాన్న ఆఫీస్కి వెళ్ళారు. ఇంటికి వచ్చే ఈ 2 days ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అవునా? ఆహా, ఈ 2 రోజులు నా రస్నా బేబీతో రంకులాట్లే అన్నమాట. పాడు ఏంటా మాటలు? అంతే కదా బేబీ, ఎప్పటి నుంచి నీ కబ్బోర్డ్లో నా సిలిండర్ పెట్టాలని తహతహలాడుతున్నానో చెప్పు. నా కబోర్డ్లో నీ సిలిండర్ పెట్టించుకోవాలని నాకు తహతహగుండదా చెప్పు. మరి వచ్చేనా? ఇప్పుడు కాదు సంతు, నైట్ 10:30కి రా, కింద ఎవరు ఉండరు. అబ్బా, నైట్ దాకా ఆగాల డార్లింగ్? ఆగాలి, తప్పదు సంతు. సర్లే, నైటు నా సిలిండర్కి సాలిడ్గా పని చెప్పాలి కాబట్టి ఈ లోపల గట్టిగా పుచ్చకాయ జ్యూస్ తాగి రెడీగా ఉంటా. పుచ్చకాయ జ్యూస్ తాగితే ఏమవుతుంది? పుచ్చకాయ జ్యూస్ తాగితే పరుపు మీద పెర్ఫార్మెన్స్ ఫిక్స్ లో ఉంటదని యూట్యూబ్లో చెప్పారు. అవునా? అయితే తాగు తాగు. మా నాన్న కాల్ చేస్తున్నారు, మళ్ళీ కాల్ చేస్తా. సర్లే, బాయ్ డార్లింగ్. నాన్న చెప్పు. దివ్య, నా ఫ్రెండ్ గోవింద్ వాళ్ళ పెద్దమ్మాయి హైదరాబాద్ వచ్చిందంట ఏదో ఇంటర్వ్యూ కోసం. ఒక 3 రోజులు మన ఇంట్లోనే ఉంటుంది, కొంచెం చూసుకో అమ్మా. సరే నాన్న. ఇప్పుడు ఎలా? ముందు రాని చూద్దాం. అబ్బా, అబ్బబ్బా, పాడు లాలీపాప్. ఇదిగో, అబ్బాయిలు కూడా ఇంతలా చూడలేదుగా నన్ను. చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉన్నావు. నన్ను చూసి నువ్వేం చేసుకుంటా? చేయాల్సింది చేస్తే నువ్వే చేపించుకుంటావు. కొంపదీసి చేతపడి ఏమైనా చేస్తావేంది? చీ, చేతపడి ఎందుకు చేస్తా? నీ 2 చెంబులకి చీకుబడి చేస్తా. ఇదిగో పేప పాప, నాకు తెలుగే సరిగ్గా అర్థం కాదు. నువ్వు ఇంకేదో భాష మాట్లాడి నా బుర్రను బాధమాక. ఇంతకీ ఎవరు నువ్వు? మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని, స్వాతి. ఓ మీరా? రండి లోపలికి రండి స్వాతి గారు, కూర్చోండి. అవును స్వాతి గారు, ఊరు నుంచి వచ్చారు కదా, లగేజీ లేదేంటి? లగేజ్ కింద కార్లో ఉంది, డ్రైవర్ తర్వాత తీసుకొస్తాడు. హో సరేనండి. కాఫీ అన్న తాగుతారా? అయ్యో పర్లేదు, నేను చేసుకుంటాను. కిచెన్ ఎక్కడా? స్వాతి గారు, మీరు మా గెస్ట్ అండి, మిమ్మల్ని చూసుకోవడం మా మర్యాద. అంతే అంటారా? అంతే. 5 నిమిషాలు కూర్చోండి, వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? దీనికి మంచిగా అతిథి మర్యాదలు చేసి మన ట్రాక్లోకి తెచ్చుకొని సంతుని రప్పించాలి. అబ్బా, అబ్బబ్బా, పాడు లాలీపాప్. స్వాతి గారు, ఇదిగోండి కాఫీ. థ్యాంక్ యూ. కాఫీ మీలాగే చాలా బాగుంది. థ్యాంక్ యూ స్వాతి గారు. లంచ్కి ఏం ప్రిపేర్ చేయమంటారు? ఏదైనా పర్లేదు దివ్య.
నువ్వేదిచ్చినా తీసుకుంటాను. చికెన్ బిర్యానీ ఓకేనా? హా, ఓకే. 1 సెకండ్, మా బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా దివ్య? ఉన్నాడు, పేరు సంతోష్. ఒక్క నిమిషం. సంతోష్. ఇప్పుడు చెప్పురా. దివ్య 10:30కి ఇంకా 8 hours ఉంది. నువ్వు ఉండరా బాబు. మా నాన్న ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వచ్చింది. హైదరాబాద్లో ఇంటర్వ్యూ అంట. 3 days ఇంట్లోనే ఉండిద్ది, చూసుకో అన్నారు నాన్న. అవునా? మరి మనం ఎలానే చేసుకునేది? తను నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాలే. చెయ్యవే. నైట్ పెర్ఫార్మెన్స్కి పుచ్చకాయ జ్యూసులతో పీక్స్లో ప్రిపేర్ అవుతున్నాను. రే, ఎక్కువ తాగు, మాకు లూజ్ మోషన్స్ అవుతాయి. సరేలే. సరే సరే, బాయ్ బాయ్. తనకు నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. స్వాతి గారు, లోపల బెడ్రూమ్లో రిలాక్స్ అవ్వండి, వీలైతే ఫ్రెష్ అవ్వండి. అయ్యో దివ్య, నువ్వు ఒక్కదానివే వంట ఎలా చేస్తావు? నేను కూడా హెల్ప్ చేస్తా. పర్లేదు స్వాతి గారు, నేను చేసేస్తాలే. నువ్వు ఒక్కదానివే చేస్తే ఎలా? నేను కూడా చెయ్యాలి కదా. పర్లేదు, నేను ఒక్కదాన్నే చేస్తాను, నాకు అలవాటే. నేను వచ్చాక కూడా నువ్వు ఒక్కదానివే చేసుకుంటే ఎలా? నన్ను కూడా చెయ్యనివ్వు. అంటే నేను బాగా చేస్తాను. అరే, మీరు బాగా చేయరని కాదు. నేను ఒకసారి చేస్తే మళ్ళీ చెయ్యి అని నువ్వే అడుగుతావు. స్వాతి గారు, నేను కూడా బాగానే చేస్తాలేండి. నువ్వు చెయ్యి, నేను చేస్తా. ఇద్దరం కలిసిమెలిసి చేసుకుంటేనే కదా ఇద్దరు ఆకలి ఆనందంగా తీరుతుంది. అంతే అంటారా? అంతకంటే ఇంకేమనమంటావు? సరే, నేను కూరగాయలు కట్ చేస్తా, మీరు మసాలా ప్రిపేర్ చేయండి. చేస్తా. సరే పద. టేస్ట్ బాగా వచ్చింది కదా? బాగా వచ్చింది. చూసావా, ఇద్దరం కలిసి చేసుకుంటే ఎంత బాగుందో. అవును. మరి చేసుకుందామా? ఆల్రెడీ చేసుకున్నాం కదా. అంటే ఇంకా ఏమైనా చేసుకుందామా అని. డిన్నర్ కూడా సరిపడా చేసుకున్నాం కదా. చేసుకున్నాం. ఇంతకీ మీ బాయ్ ఫ్రెండ్ ఏమంటున్నాడు? అది స్వాతి, నీకు విషయం చెప్పాలి. చెప్పు దివ్య, ఫీల్ ఫ్రీ. నాన్న ఇంట్లో లేరని ఈరోజు నైట్ తనని ఇంటికి రమ్మన్నాను. ఓ అవునా? కొంచెం నువ్వు ఎవరికి చెప్పకు ప్లీజ్. చీచీ, నేనెవరికి చెప్పను. ఇంతకీ వచ్చి ఏం చేస్తాడు నీ బాయ్ ఫ్రెండ్? నీకు తెలీదా చెప్పు. ఇంతకీ ఎన్నిసార్లు జరిగిందేంటి? ఇప్పుడు వరకు జరగలేదు, ఈరోజు చేపించుకుందామని. ఇప్పటిదాకా జరగలేదా? అంటే నువ్వు వర్జినా? కాదు, తనతో జరగలేదు అంతే. అదే కదా. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు 20 yearsకే వర్జినిటీ కోల్పోతున్నారు. స్వాతి, నాకు 18 years వచ్చినప్పుడే కోల్పోయా. ఓహో, మామూలు స్పీడ్ కాదుగా నువ్వు. అవును, ఇతను ఎన్నో బాయ్ ఫ్రెండ్? ముందు ముగ్గురుతో బ్రేకప్ ఎందుకైంది? మోసం చేశారా?
మోత మోగించలేకపోతున్నారు. అందుకే వదిలేసావా? మోత మోగించే మొగుడు రాకపోతే కింద పుట్ట పులిసిపోతుంది కదా. కదా నువ్వు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నావే. నాకు నచ్చిన వాళ్ళతో నేను ఓపెన్గానే మాట్లాడతాను. థ్యాంక్ యూ స్వాతి. అంటే ఈ సంతోష్ ఎనర్జీకి ఈరోజు ఎగ్జామ్ పెట్టబోతున్నావన్నమాట. అవును. ఈ ఎగ్జామ్లో గనక తను ఫెయిల్ అయితే వీడికి కూడా మిడిల్ ఫింగర్ చూపిస్తావుగా. మొహమాటమేం లేదు, అలా అవ్వకూడదని కోరుకుంటున్నా. నేను మాత్రం అవ్వాలని కోరుకుంటున్నా. ఏంటి సైలెంట్ అయిపోయావు? నిన్ను డిసప్పాయింట్ చేయాలని చెప్పట్లేదు, కానీ ప్రాక్టికల్గా చెప్తున్నా. ఈ రోజుల్లో మోత మోగించే మగవాళ్ళ సంఖ్య 30% ఉందంట. అవునా? మరి మిగతా 70%? నీ ఎక్స్ లవర్ టైపే. మహా అంటే 3 నిమిషాలు, ఇంకా చించుకుంటే 5 నిమిషాలు. 5 నిమిషాల్లో ఐస్ క్రీమే కరిగిపో స్వాతి. వీళ్ళ ఐస్ క్రీమ్ మాత్రం కరిగిపోతుందా? నేను నీలాగే మోత మోగించే మొగాళ్ళ కోసం చూసి చూసి మొగాళ్ళ పైన మోజే పోయింది. అలా మోగించుకోకపోతే ఎలా? ఎప్పటికైనా మన మగుకి మోత మోగాలంటే మగాళ్ళేగా దిక్కు. వాళ్ళే దిక్కు అనుకున్న ఆడవాళ్ళంతా ఇప్పుడు 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 వాళ్ళ మోత వాళ్ళే మోగించుకుంటున్నారు. అంతే అంటావా? లేదా సరసం 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 లేదా ఒక ఆడదానికే తెలుసు ఇంకో ఆడదాని ఆకలి గురించి. అవునా కాదా? అవుననుకో. మరి ఒక్క నిమిషం స్వాతి, చూసొస్తాను. హాయ్ డార్లింగ్. నువ్వేంట్రా ఇప్పుడు వచ్చా? దా లోపలికి. నేను నైట్ రమ్మన్నా కదా, ఇప్పుడు వచ్చేవింది. నా కుండలో లావ ఆగటం లేదే. లకలక లకలక అని లేస్తూనే ఉంది, నా కుండని లేపుతూనే ఉంది. ఎవరన్నా చూస్తే? నీ కింద పోర్షన్లో ఉండే వాళ్ళు ఇందాకే బయటికి వెళ్ళారే, అందుకే వెంటనే వెక్కేశా. కుక్కలా కాచుకొని కూర్చున్నావు అన్నమాట. నువ్వు కుక్క అన్నా పర్లేదు, నక్కన్నా పర్లేదు. ఈరోజు ఎలాగైనా నా కొండని నీ గుహలో పెట్టి నీ గుహలో ఉన్న గోడల్ని గడ గడ వణికిస్తా. అంతగా వణికిస్తావా? చెప్పాగా పుచ్చకాయ జ్యూసులతో పీక్స్లో ప్రిపేర్ అయి ఉన్నానని. నీ ప్రిపరేషన్ చూస్తుంటే ఎగ్జామ్లో పాస్ అయ్యేలా ఉన్నావుగా. ఎగ్జామ్ ఏంటి? అది ఈ మంత్ ఎండింగ్లో మనకి ఎగ్జామ్ ఉన్నాయి కదా. నీ ప్రిపరేషన్తో నువ్వు ఇచ్చే ప్రెజర్కి ఎగ్జామ్ పాస్ అయిపోతా అంటున్నా. ఓ అలానా? సరే దా లోపలికి. స్వాతి తినే నా బాయ్ ఫ్రెండ్ సంతు. సంతు తినే స్వాతి. దొంగ నా కొడుక, నీకు నా దివ్య కావాలా? లండికే ఫిగర్ ఫారం వల్ల దిట్టంగా ఉందిగా. హలో స్వాతి గారు. హలో అండి. సరే సంతు, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే డార్లింగ్. నా కొడక, డ్రైనేజ్ దగ్గర డిన్నర్ తినేవాడిలాగా ఉన్నావు. నీకు నా దివ్య కావాలా? చెప్తా. సంతు గారు, నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను. నేను కూడా చాలా ఓపెన్గా సమాధానం ఇస్తా అండి. సంతు గారు, మీ కింద కొండ. స్వాతి గారు, అది కొండ కాదు, అనకొండ. అదే ఆ అనకొండ క్వాలిటీస్ ఏంటో. అంటే మీరు వచ్చిన ప్రోగ్రాం గురించి నాకు తెలుసులేండి.
పైగా నేను ఓపెన్ కదా, అందుకే అడిగేశాను. అబ్బా పర్లేదు, చెప్పాగా నేను కూడా ఓపెనే అని. మరి చెప్పండి మీ అనకొండ క్వాలిటీస్ గురించి. కొండ హైట్ వేరే లెవెల్, వెయిట్ వేరే లెవెల్, స్పీడ్ కూడా వేరే లెవెల్. ఓహో, ఆ అనకొండ ఎంతసేపు ఆడుతుందో? దాని ట్రాక్ రికార్డ్ క్యాల్కులేట్ చేస్తే 2 hours దాకా ఆడుతుంది. ఏంటి స్వాతి గారు, మంచి నీళ్ళేమన్నా కావాలా? వద్దు 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 వద్దు. మరి ఇంకేమన్నా కావాలా? అదే ఇంకేమన్నా క్వాలిటీస్ కావాలా అని అడుగుతున్నా. అమ్మో, వీడు గట్టోడే అనుకుంటా. ఏదో ఒకటి చేసి వీడిని పులిహార చేయాలి. స్వాతి గారేంటి సైలెంట్ అయ్యారు? అదే దివ్య చాలా లక్కీ కదా అనుకుంటున్నాను. మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా? నేను దివ్య అంత లక్కీ కాదులేండి. మీకు ఒకటి తెలుసా, దివ్య కంటే నువ్వే దుక్కులా ఉన్నావు. అవునా? అవును. దివ్యలాగా నాకు కూడా లక్కీ అవ్వాలనుంది. అవ్వాలనుకుంటున్నావా? అవును. నేను కూడా ఇవ్వాలనుకుంటున్నా. ముందు దివ్యకివ్వు, తర్వాత నేను ఇప్పించుకుంటా. సరే. మరి కాఫీ ఏమన్నా ఇమ్మంటారా? నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా? ఇస్తా. ఇవ్వండి. నీ అనకుండా ఎలా ఆడుతుందో నేను చూస్తా. సంతు, ఇదిగో కాఫీ. థ్యాంక్ యూ స్వాతి గారు. అబ్బా, కాఫీ సూపర్గా ఉంది స్వాతి గారు. థ్యాంక్ యూ సంతు. సంతు, నేను రెడీ. నేను రెడీ. మోత మొదలు పెడదామా? మొదలు పెట్టు. పెడతా. పెట్టు. పెడతా. పెట్టు. పెడతా. పెట్టు. పెడతా. మోగించడానికి గంట గట్టిదవ్వాలిగా. ఎన్నిసార్లు గోకినా గంట గట్టిదవ్వదు. సంతు, సంతు. పాపం గంట గట్టిదవ్వలేదనుకుంటా. దివ్య, అయ్యో ఏమైంది? సంతు అలా వెళ్ళిపోతున్నాడు. ముందులన్న ముగ్గురు కప్పులన్నయ్య కొంచెమైనా గెంతే. అయ్యో, అంటే ఈడి కప్ప ఒక్కసారి కూడా గెంతలేదా? అన్ని ఇప్పి కూర్చున్నా గాని ఆడి కప్పులో కొంచెం కూడా కదలకలేదే. నేను చెప్పాను కదా దివ్య, బయట 70% ఇలాంటి కప్పలే ఉన్నాయి. రాదే దివ్య, రాదే దివ్య, బాగా ఆకలేస్తుంది. అరే రే రే, అనకుండా అనకుండా అని నీ ఆకలిని ఆవిరి చేసేసాడు కదే. స్వాతి, ఆకలితో అల్లాడిపోతున్నానే. దివ్య, ఇందాక మనం ఒక మాట దగ్గర ఆగిపోయాం, గుర్తుందా? అప్పుడే కదా ఈ సచ్చినాడు వచ్చాడు, మళ్ళీ గుర్తు చేయవా? ఒక ఆడదానికే తెలుసు ఇంకో ఆడదాని ఆకలి గురించి. అదే చెప్పావు, నువ్వు చెప్పింది కరెక్టే. అబ్బా, ఒక ఆడదానికే తెలుస్తుంది కదా ఇంకో ఆడదాని ఆకలి ఎలా తీరుతుందో అని. అవును స్వాతి. ఇప్పుడు నువ్వు బాగా ఆకలి మీద ఉన్నావు. అవును. నీ ఆకలి ఎలా తీరుతుందో సాటి ఆడదానిగా నాకు బాగా తెలుసు. నీ ఆకలి నన్ను తీర్చమంటావా? నువ్వెలా తీరుస్తావు? నీ బాడీలోని ప్రతి పార్ట్ని పైనుంచి కింద దాకా పరవశింప చేస్తూ నీ ఆకలి తీరుస్తా.
అవును. లెస్బియనా అని దూరం పెట్టకు. ఎంతో మంది ఆడవారు వారి కోరికల్ని మగవారి నుంచి పొందలేక ఇలా లెస్బియన్లుగా మారి వారి కామాన్ని వారే తీర్చుకుంటున్నారు. అవునా? అవును. పద, నీ ఆకలిని నేను తీరుస్తాను. కానీ నీ దగ్గర ఆయుధం లేదు కదా. ఆయుధం నా బాడీలో లేకపోయినా నా బ్యాగ్లో ఉంది కదా. బ్యాగ్లోనా? లాగ్ చెయ్యకు దివ్య, ఇప్పటికే లేట్ అవుతుంది. దా దా పద. స్వాతి ఏది? దివ్య ఆ స్వాతి పెద్ద ఫ్రాడే. ఏం మాట్లాడుతున్నావురా? నాకు కాఫీ లేదో మందు కలిపిచ్చి నా కప్పలో కదలక లేకుండా చేసిందే. ఇందాక డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పిండు. అవునా? అసలు నేను వెళ్ళాక అది నీతో ఏం చెప్పింది? ఎంతో మంది ఆడవారు వారి కోరికల్ని మగవారి నుంచి పొందలేక ఇలా లెస్బియన్లుగా మారి వారి కామాన్ని వారే తీర్చుకుంటున్నారు. ఏంటి? మగవాళ్ళతో కామం తీరక లెస్బియన్గా మారుతున్నారా? ఇది ఏ ఏలియన్ రచించాడే? అది జెనెటిక్ ప్రాబ్లం. ఇది కూడా తెలియదా ముద్దానా? అంటే తను చెప్పింది నిజం కాదా? అది నీ ఆకలి తీరుస్తా అని చెప్పి దాని ఆకలి తీర్చుకొని పోయింది.